నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య వేదం స్పెషల్ ప్రోగ్రామ్. కరోనా వైరస్ కి మందు లేదా? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ లక్షణాలు సోకే ప్రమాదం ఉందా? రోజు రోజుకు కొత్త మ్యూటెంట్లతో మరింత ప్రమాదకారిగా మారుతున్న కరోనా వైరస్ మీద వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా? ఒకవేళ వ్యాక్సిన్లు పనిచేయకపోతే అందుకు పరిష్కారం ఏంటి? వ్యాక్సిన్లు వికటిస్తే దానికి చికిత్స ఏంటి? ప్రాణాంతకమైన కరోనా వైరస్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం? ఈ సమస్యలన్నిటికీ ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయా అంటే ప్రాణాంతకమైన కరోనాకు పరిష్కార మార్గాలు ఆయుర్వేదంలో ఉన్నాయని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రస్తుతం బుక్కా మహేష్ రాజు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. లైవ్ చూస్తున్న ప్రేక్షకులు వారి సందేహాలను డాక్టర్ గారి ద్వారా నేరుగా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ పై ఉన్న నంబర్లకు కాల్ చేయండి. నమస్తే అండి బుక్కా మహేష్ గారు. మనం మాట్లాడుకుంటున్నాము దాని గురించి. ఆరోగ్య వేదం ఆయుర్వేదంలో ఉన్న శాస్త్రీయ పద్ధతి ఏంటి? సైంటిఫిక్గా దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఆయుర్వేదం యాక్చువల్లీ ఏంటి అంటే అది బ్రిటిషర్స్ వాళ్ళ ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్యవాద విస్తరణ కోసము వాళ్ళు తెలుసుకున్నటువంటి అంశాలు ప్రధానంగా అవే గొప్పవి అంటూ మనకు ప్రచారం చేస్తూ ఆయుర్వేద వైద్యాన్ని చిన్న చూపు చూస్తూ దానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి దశలో వెళ్ళడానికి కావలసినటువంటి ఏవి కూడా సహాయం చేయకుండా ఆ గ్యాప్ను క్రియేట్ చేశారు. ఇది మనం చాలా ఎపిసోడ్స్లలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఒక గ్యాప్ను క్రియేట్ చేసి మీరు చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నారు, మీకు ఈ విషయం తెలీదు, ఇది పురాతనమైనది, ఇది శాస్త్రీయ చింతనకు ఆవలి వైపున ఉంది, ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ బ్రిటిషర్స్ 1940 వచ్చే వరకు ఆయుర్వేద వైద్యాన్ని ప్రతిదానికి కూడా ఒక వివరణ ఇవ్వాలి అంటూ ఒక గ్యాప్ క్రియేట్ చేశారు. సో అది తప్పు అని మనకి ఇటీవల కాలంలో బాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఆధునిక వైద్యం అని చెప్తున్నటువంటి ఈ అలోపతిలో చాలా వరకు ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఎన్నో మూలికలు, అవి బెరళ్ళు కానివ్వండి, ఆకులు కానివ్వండి, వేర్లు కానివ్వండి, కాయలు కానివ్వండి, గింజలు కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఉండేటటువంటి ఆల్కలైడ్స్ని తీసుకుని సో వాటిని సింథటిక్గా తయారు చేసి ఏదో వేగంగా తాత్కాలిక ఉపశమనం ఇచ్చే మాదిరిగా పనిచేసేటటువంటి వాటిని వేగంగా పనిచేస్తున్నాయి, అద్భుతంగా పనిచేసుకుని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావుల్ఫియా సర్పెంటినా అంటే సర్పగంధ అనేటటువంటి ఆయుర్వేదలో చెప్పబడినటువంటి ఒక రూట్ను, అంటే అది రక్తపోటును తగ్గించేటటువంటి గుణాన్ని కలిగి ఉంది. అది ఫస్ట్ దాంట్లో నుంచి ఒక కాంపౌండ్ను ఐసోలేట్ చేశారు. అక్కడి నుంచి ఆయుర్వేదంలో చెప్పబడే ఎన్నో కాంపోనెంట్స్ను తయారు చేసేదానికి వేదిక సిద్ధమైంది. సో ఇట్లాగా అవి వేగంగా పనిచేస్తున్నవి, ఇది పనిచేయడం లేదు అంటూ మాట్లాడడం మొదలెట్టారు. మాతృక ఎక్కడుంది? ఆయుర్వేదంలోనే ఉంది. వాస్తవానికి ఆయుర్వేద వైద్యం అనేది శాస్త్రీయమైనటువంటి వైద్యమే. అందులో ఇప్పుడు చెప్పేటటువంటి అంశానికైనా అంటే ఒక జీన్ స్ట్రక్చర్కు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటటువంటి త్రిదోష సిద్ధాంతం కూడా ఆయుర్వేదంలో ఉంది. నేను మన క్రితం ఎపిసోడ్స్లో చెప్పాను, 18th century వరకు భారతదేశంలో ఆయుర్వేదంలో వ్యాక్సినేషన్ ఉండేది అని, ఆ వ్యాక్సినేషన్ పద్ధతి ఉండేది. వీటన్నిటినీ క్రోడీకరించుకొని ఏషియాటిక్ సొసైటీలో వాళ్ళ మ్యాగజైన్లో వచ్చినటువంటి అంశాలను ఇక్కడికి వచ్చి చాలామంది బ్రిటిషర్స్ స్టడీ చేసుకొని ఒక నోట్స్ రాసుకొని సో బ్రిటన్కి వెళ్ళిన తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ వాళ్ళ అబ్బాయికి వ్యాక్సినేషన్ చేసే దగ్గర నుంచి కథ మొదలవుతుంది. మరి ఇక్కడ వేల మంది వైద్యులు వ్యాక్సినేషన్ చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు అది వెలుగులోకి లేదు అంటే బ్రిటిషర్స్ కావాలని తొక్కేశారు. అలాంటి ఎన్నో అంశాలను తొక్కేశారు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ గురించి మనం ఇంత ముందు కూడా మాట్లాడాం. ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఆల్మోస్ట్ ఈ యుద్ధాలలో ఎవరైనా ఓడిపోయినా పారిపోయినా శత్రు రాజులకు సంబంధించినటువంటి సైనికులు దొరికినా కానీ వాళ్ళందరికీ ముక్కు చెవులు కోసేసేవాళ్ళు పూర్వం రోజుల్లో. సో మనకు ఆ ముక్కు చెవులను చక్కగా అతికించేటటువంటి చక్కని మళ్ళా ముక్కు చెవులు అతికించేసేసి వైద్యం చేసిన సందర్భాలు ఆయుర్వేద వైద్యం ఉన్నాయి.
దానికోసము బ్రిటన్ నుంచి ఒక 70 మంది డాక్టర్లు వచ్చి అది పూర్తిగా డాక్యుమెంటేషన్ చేసుకొని నేర్చుకుని వెళ్ళారు. ఈరోజు ఆయుర్వేదంలో సర్జరీ చేయడానికి అవకాశం లేదు, కానీ అలోపతిలో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక పెద్ద వింగు, 1000 కోట్ల టర్న్ ఓవర్కు అది ఇది బేస్ అయింది. దానికి ఎవరు? ఆయుర్వేద వైద్యమే కదా. ఇప్పుడు డాక్టర్ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు సిద్దిపేట నుంచి. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య తెలియజేయండి. ఓకే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. మా మదర్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అస్తమా ఉందండి. ఓకే. గత 10 years నుంచి వెళ్ళి ఇబ్బంది పడుతుంది. మెడిసిన్ వాడుతున్నాము, కిమ్స్ హాస్పిటల్లో మెడిసిన్ వాడుతున్నాము. ప్రస్తుతం క్యూర్ లో, టెంపరీగా క్యూర్ లో ఉంది. దీనికి ఆయుర్వేదంలో ఏమైనా పర్మనెంట్ మెడిసిన్ ఉందా, ట్రీట్మెంట్ ఉందా? ఇప్పుడు మీరు ఒక వర్డ్ అంటున్నారు, టెంపరీ క్యూర్లో ఉందని. అసలు ఆ వర్డే యూజ్ చేయొద్దండి. ఇట్స్ ఓన్లీ అంటే మీరు చెప్తున్నటువంటి వైద్యంలో రుమేటెడ్ ఆర్థరైటిస్కు కేవలము తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. అక్కడ స్టిరాయిడ్స్ రాస్తారు. స్టిరాయిడ్స్ వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ సివియర్ ఆర్థరైటిస్ కానీ చాలా కేసెస్లలో ఏం చేస్తారంటే స్టిరాయిడ్ ఖచ్చితంగా రాస్తారు. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్లో కానీ ఎస్పిఏ ఇట్లాంటి రోగాలలో ఏం చేస్తారంటే స్టిరాయిడ్స్ ఖచ్చితంగా రాస్తారు, స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ రాస్తారు, తర్వాత మెథట్రాక్సైడ్ అనే ఒక డ్రగ్ రాస్తారు, హెచ్సిక్యూ అనే ఒక డ్రగ్ రాస్తారు, యాంటీమలేరియల్ డ్రగ్ రాస్తారు. ఇది తప్ప వైద్యమే లేదు. దీనికి మందు లేదు, ఇలాగే ఉంటుంది. వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిజియోథెరపీ చేసుకోవాలి, మీరు చాలా కేర్ తీసుకోవాలని చెప్తారు. అంటే ఆయుర్వేదంలో తగ్గుతుంది, ఇట్లాంటి రోగాలు బాగా తగ్గుతాయి. కానీ దురదృష్టం వచ్చేసి మనకు అవగాహన లేదు. ఆయుర్వేద వైద్యం అంటే భయము, వేడి చేస్తుందని ఇంకో భయం. వాస్తవానికి నా 30 సంవత్సరాల అనుభవంలో నేను చూసింది ఏమిటంటే రుమేటెడ్ ఆర్థరైటిస్ కానీ, తర్వాత యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, పాలీ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, ఇట్లాంటి కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి రోగాలు అద్భుతంగా ఆయుర్వేదంలో టైం బౌండ్ పీరియడ్లో తగ్గుతున్నాయి. దురదృష్టం ఏమిటి అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల అయిన తర్వాత వస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, రోగులు ఏమనుకుంటున్నారంటే తాత్కాలిక ఉపశమనాన్ని చికిత్స కింద మాట్లాడుకుంటున్నారు. చికిత్స జరిగింది. ఇప్పుడు కడుపు నిండా భోజనం తింటేనో తిన్నట్టుగా అనుకుంటాం. 2 జంతికలు ఇడ్లీ ముక్క పెడితే అది భోజనం అవుతుందా? కాదు కదా. భోజనం వేరు, అల్పాహారం వేరు. దాన్ని అల్పాహారం అంటాం కదా, భోజనం అనం కదా. ఇక్కడేమిటి, షడ్రశోపేతమైన భోజనం చేసినట్టుగా అనుకుంటారు. ఉపశమనాన్ని చూసి షడ్రశోపేతమైన భోజనం పెట్టారమ్మా, అబ్బా చాలా బాగా పెట్టారమ్మా అన్నట్టుగా అనుకుంటున్నారు. సో కాబట్టి ప్రజలలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముందంటే ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యం వాడుకోవాలని ఉండాలి. శ్రీనివాసరెడ్డి గారు, మీ మదర్కు అద్భుతంగా తగ్గుతుంది. కాకపోతే కొంచెం ఓపికగా వైద్యం చేయించుకున్నట్లయితే తగ్గుతుంది. చాలా కేసెస్ చూస్తాం, అద్భుతంగా తగ్గుతుంది. కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి పర్సనల్గా కలవండి. డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీలత గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి శ్రీలత గారు. నమస్తే మేడం, సార్తోటి మాట్లాడండి. చెప్పండి శ్రీలత గారు. సార్, నాకు కరోనా వచ్చి 2 నెలల 15 రోజులు అవుతుంది సార్. చెప్పండి. అయితే 2 నెలల 15 రోజులు అయింది సార్. నేను కోవాక్సిన్ వేయించుకొని ఈ రోజుకు 14 రోజులు అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఒక 7 days నుండి మోషన్ స్మెల్ వస్తుంది, కొన్ని బాగా స్మెల్ వస్తున్నాయి. శానిటైజర్ స్మెల్, పౌడర్ స్మెల్, బోళ్ళ సోపు స్మెల్ బాగా విపరీతంగా వస్తున్నాయి. అంత అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు. అంత నోస్ ఇట్లా అంత బ్రీతింగ్ అంత స్మెల్ లాగా అనిపిస్తుంది. ఓకే. మరి ఇంకా ఏమైనా జ్వరం ఏమైనా ఉందా అమ్మా? దగ్గు ఏమైనా ఉందా? ఆయాసం ఏమైనా ఉందా? సార్ అవి ఏం లేదు. అప్పుడు నేను హోమ్ ఐసోలేషనే తీసుకున్నా. అప్పుడు సిఆర్పి కూడా 20 ఉండే నాకు. ఓకే. ఇంకమ్మా? లేదు ఆస్తమా అవన్నీ ఏం లేవు సార్ నాకు. ఓకే. ఈ వాసనలు వస్తూ ఉన్నాయి అంతేనా? కొన్ని వస్తువులే, ఉల్లిగడ్డ వేస్తే అన్నం తినబుద్ధి కావడం లేదు. పోని ఏదన్నా పోని అవి వేస్తే అదో రకమైన ఇవన్నీ ఒక రకమైన స్మెల్ వస్తున్నాయి. మిగతా సోప్స్ అన్ని కరెక్టే వస్తున్నాయి. ఓకే.
ఓకే, సరే. ఇవి చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఏమిటంటే మనము హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడని వాసనలని ప్రత్యేకంగా కనిపించడము, కొంతమందికి వాసన అసలు తెలియకుండా పోవడము, ఇట్లాంటి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయమ్మా. సో కాబట్టి మీరు ఇలా జరుగుతుందని ముందు కంగారు పడద్దు. ముందు మనకి ఏమిటంటే జీర్ణశక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా ఆహారం అనేటటువంటిది సరిగ్గా డైజెషన్ అవ్వడానికి దోహదం చేసేటటువంటి వస్తువులను తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ నర్వ్స్ ఎక్కువగా అతిగా స్పందించడము ఇట్లాంటివన్నీ అంటే మనం హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఏమిటంటే ముఖ్యంగా ప్రతిరోజు శానిటైజేషన్ చేతుల్లో వేసుకున్నప్పుడు మనకి ఇంతకు ముందు చూడని వాసనలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అవే గుర్తుకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకలాజికల్ సిమ్టమ్గా అనుకోవచ్చు అన్నట్లు. సో మనకు అది కొంతమంది చూస్తూ ఉంటాం, ఆ చేతులకు అలా శానిటైజేషన్ పెట్టుకొని మళ్ళీ కడుక్కోకుండా అలాగే తింటూ ఉంటారు. సో మనకేమవుతుంది, ఆ వాసనలు పీల్చి అవే వాసనలు గుర్తుకొస్తూ కూడా ఉంటాయి అన్నట్లు. సో అంచేత మీరు ఏం చేస్తారంటే ద్రాక్షారిష్ట పొద్దున్న ఒక 25 ml, సాయంత్రం ఒక 25 ml ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్తో తీసుకున్నట్లయితే మనకు డైజెషన్ పవర్ ఫస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మోషన్లో వాసనలు అనేవి తగ్గుతాయమ్మా. ఫస్ట్ అది చేయండి. దెన్ సెకండ్ వచ్చేసి ఏంటంటే యాంటీడోట్ కింద అమృతారిష్ట అంటే దీంట్లో తిప్పతీగ లాంటివి మూలికలన్నీ ఉంటాయి. ఇందులో సెట్ ఆఫ్ మూలికలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనకు యాంటీడోట్ కింద పనిచేస్తాయి. అంటే ఈ కోవిడ్ వచ్చినటువంటి రోగులలో దీర్ఘకాలికమైనటువంటి ఇంకేవైనా లక్షణాలు రాకుండా ఉండడానికి అమృతారిష్ట చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది కూడా జస్ట్ 25 ml ఒక్క డోస్ చాలు. అమృతారిష్ట, ద్రాక్షారిష్ట రెండు కలిపి కూడా తీసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. దాంట్లో న్యాచురల్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి 50 ml అంటే ఈక్వల్ క్వాంటిటీ వాటర్ను యాడ్ చేసుకొని, అంటే 50 ml అవుతుంది. 50 mlకు కొంచెం ఇంకో 50 ml కానీ 100 ml కానీ మనకి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా తీయగా ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రెండు తీసుకోండి. తర్వాత సాధ్యమైనంత వరకు ఊరికే అబ్సెషన్ అంటే చేసిందే చేయడం, చూసిందే చూడడం అంటాం కదా, అట్లా ఎక్కువగా చేతులకు శానిటైజేషన్ ఎక్కువసార్లు రాసుకోకండి. జాగ్రత్త వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకోండి. కానీ శానిటైజేషన్ విషయంలో ఏంటి అంటే ఊరికే ఎక్కువ రాసుకోకండి చేతులపైన. అదే మనకు ఆ వాసనలు గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. సోప్తో చక్కగా చేతులు కడుక్కోండి. కావాలంటే చందనం రాసుకోండి. ఇట్లాంటివి న్యాచురల్గా ఉండేటటువంటి వాటిని అప్లై చేసుకున్నట్లయితే బాగుంటుంది తల్లి. అలా చేయండి. రైట్, థ్యాంక్ యూ శ్రీలత గారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, డాక్టర్ సత్తయ్య గారు ఎల్బీ నగర్ నుంచి. నమస్తే అండి. చెప్పండి సత్తయ్య గారు. నమస్కారం సార్. నమస్తే సత్తయ్య గారు, చెప్పండి. గురు ఆయుల్ కేర్ ప్రోగ్రామ్ కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ మహేష్ గారితో మాట్లాడాలనుకుంటున్నా సార్. మాట్లాడండి సత్తయ్య గారు. సార్ ఏం లేదు, మా మనమడికి సార్ 22 సంవత్సరాలు రొమాటిడ్ ఆర్థరైటిస్ అని రిపోర్ట్ లో చెప్పిండ్రు. HLA అనేటువంటి HLA B27 అనే రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. అయితే దానికి వీళ్ళందరూ మీరు చెప్పినట్టుగా ఇప్పటిదాకా మీరు చెప్తున్నట్టుగా ఈ స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారేమో. నయం అయింది, ఒక ఇంజెక్షన్ ఇచ్చారు మోకాళ్ళలో. ఇది దీని తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వస్తే మన ఆయుర్వేదంలో మందు తీసుకోవాలని మేము ఆలోచిస్తున్నాము. కాబట్టి మాకు సరి అయిన సలహా ఇచ్చి మాకు సహాయపడతారని ఖచ్చితంగా చెప్తాను సత్య గారు. నేను నాకున్న విశాలమైనటువంటి 30 సంవత్సరాల అనుభవంలో నేను గమనించిన అంశాలు కూడా నేను చెప్తూ ఉంటాను. మీరు ఈ షో జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎన్నో రోగాలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి, అనుభవాలు దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తగ్గుతుంది, మంచి చెడు విషయాలు చెప్తాను. ఈ ముఖ్యంగా
పాజిటివ్ స్పాండిలో ఆర్థోపతి లాంటి రోగాలు కానివ్వండి, రుమెటైడ్ ఆర్థరైటిస్ రోగాలు కానివ్వండి, తర్వాత పాలీ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళవాతానికి సంబంధించిన రోగం కానివ్వండి, ఇప్పుడు చెప్పుకునేటటువంటి HLA-B27 పాజిటివ్ ఉండేటటువంటి రోగుల్లో కానివ్వండి, CRP పాజిటివ్ ఉన్న రోగుల్లో కానివ్వండి, RA పాజిటివ్ ఉన్న రోగుల్లో కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ స్టిరాయిడ్స్ రాస్తారు. డాక్టర్ చెప్పని కూడా చెప్పడు, స్టిరాయిడ్స్ రాస్తారు. మీకు కావాలంటే కనుక్కోండి, అడగండి, నీకు నొప్పి తగ్గాలా లేదా అంటాడు ఆయన. నొప్పి తగ్గాలంటే స్టిరాయిడ్స్ వాడాలి. స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఎముకల్లో ఉన్న గుచ్చిపోతుంది, ఎముకలు విరిగిపోయి మెత్తపడిపోతాయి, అసలు అవాస్కులర్ నెక్రోసిస్ లాంటి రోగాలు వస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. ముఖ్యంగా HLA-B27 లాంటి పాజిటివ్ ఉన్న కేసులు కొన్ని వేల కేసులు చూశాను. నా దగ్గర అద్భుతంగా తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటారు, జీవితం మొత్తం ఇలాగే ఉండాలంటారు, నొప్పులు వచ్చినప్పుడల్లా ఇట్లానే ఉంటుంది మందులు, దీనికి వైద్యానికి ట్రీట్మెంట్ లేదని చెప్తూ ఉంటారు. నొప్పులు పెరిగితే బయోలాజిక్స్ 30,000 రూపాయలు 40,000 రూపాయలు ఇంజెక్షన్స్ రాస్తారు. సో ప్రేక్షకులారా మీరు అర్థం చేసుకోండి, ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. నా అనుభవంలో నేను చూశాను. స్టిరాయిడ్స్ లేకుండా, పెయిన్ కిల్లర్స్ లేకుండా అద్భుతంగా తగ్గించుకునేటటువంటి మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి మేము కూడా టెస్టులు చేస్తాం. టెస్టులు చేయించి వ్యాధి నిర్ధారణ చేస్తాం, జీవనశైలి మార్పులు చెప్తాం. ఈ అందరికీ ఏమిటంటే ఒక రకమైన అనుమానం, ఆయుర్వేదంలో పథ్యాలు చెప్తారు. అసలు ఇలాంటి కీళ్ళవాతం సంబంధించి HLA-B27 ఉన్నటువంటి వాళ్లకు అసలు పథ్యాలే చెప్పం, కఠినమైన పథ్యాలు. మందుల ద్వారానే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు యూట్యూబ్లో నా పేరు మీద మీరు కొట్టి చూడండి, తగ్గినటువంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాల్లో కూడా ఉన్నాయి అద్భుతంగా. ప్రముఖ టీవీ ఛానల్లో కూడా నేను చాలా నిశితంగా ఈ విషయాలపైన మాట్లాడాను. రికార్డెడ్ ఎవిడెన్స్, తగ్గినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాను. యూట్యూబ్లో వెతకండి, బోల్డ్ అంత సమాచారం దొరుకుతుంది. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు వీడియోస్ అని కొట్టినట్లయితే మీకు అద్భుతంగా తెలుస్తాయి. కాబట్టి ఇది తగ్గుతుంది, ఖచ్చితంగా వాడాలి. ఎక్కువ కాలం స్టిరాయిడ్స్ వాడినట్లయితే ఎముకలు పెలుసుబారిపోయి, ఎముకలు గుల్లబారిపోయి అవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది. అట్లాంటి సందర్భంలో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకోమని కూడా చెప్తూ ఉంటారు. ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా ఉపశమనం రావట్లేదు. కేవలం ఏదో తాత్కాలికంగా ఉపశమనం దొరికే వాటిపైన మీరు ఆధారపడకుండా చికిత్స ఎలా జరుగుతుంది చూసుకోండి. ముందస్తుగా అనుభవం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సొంతం చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇకనైనా కళ్ళు తెరవండి, ఆలోచించండి, మీరు వెంటనే ఆయుర్వేదం వైపు టర్న్ కాండి. అది మీకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలను చూపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్తయ్య గారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, అక్షయ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి అక్షయ్ గారు. అక్షయ్ గారు చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయింది డాక్టర్. అయితే మీరు అంటున్నారు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసేవాళ్ళు అప్పట్లో అని చెప్పి, ఇప్పటికీ కూడా ఆ టెక్నాలజీ మనకి ఉందా ఆయుర్వేదంలో? నేను ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో ఒకసారి చెప్పానండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకునేటప్పుడు ఒకటి చేతిలో కర్ర ఉండి ఒకటి చేతిలో కత్తి ఉంటే, కత్తి ఉన్నవాడిదే పై చేయి అవుతుంది. ఒకటి చేతిలో గన్ను ఉంది, ఒకటి చేతిలో కత్తి ఉంది అనుకోండి, అప్పుడేముంది, గన్ను ఉన్నవాడిదే పై చేయి అవుతుంది. అలాగా ఆయుర్వేద వైద్యానికి సమానమైనటువంటి పరిస్థితులను కల్పించి ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు HLA-B27 పాజిటివ్ ఉన్న కేసులే తీసుకుందాం. అక్కడ ఏం ప్రోటోకాల్ ఉందండి? స్టిరాయిడ్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, HCQ అనేది ఒక డ్రగ్ ఉంది, మెథోట్రెక్సైడ్ డ్రగ్ ఉంది. ఈ 4 తప్ప ఏమైనా ఉన్నాయా? నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఈ 4 తప్ప ఏమైనా ఉన్నాయా? అక్కడ మందు లేదు, అక్కడ మందు లేదా? మరి మా దగ్గర తగ్గిన వాటిని ఏమందని చెప్పండి. మా దగ్గర కొన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మేము వైద్యం చేస్తున్నాం, మా దగ్గర తగ్గిన వాటిని ఏమందాం? ఇది కాదా రికార్డెడ్ ఎవిడెన్స్? చెప్పండి. ఇప్పుడు ఈరోజు కోవిడ్ పైన ఒక 20 మంది పైన 100 మంది పైన చూసినటువంటి డ్రగ్స్, ఎన్నో పనికిరాని డ్రగ్స్, ఎప్పుడెప్పుడో వాడిన డ్రగ్, 1920, 1930లో కనిపెట్టినటువంటి HCQ డ్రగ్ ఇప్పుడు పనిచేస్తుంది అన్నారు. మళ్ళీ WHO వాళ్ళు ఇది పనిచేయలేదు అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. మరి వాడుతున్నావా లేదా? అవసరానికి వాడుతున్నాం. మరి ఇట్లాగా పనిచేయని డ్రగ్గులు, పనికి రాని డ్రగ్గులు ఎన్నెన్నో మనం వాడి చూసి దాదాపు 10-12 రకాల ప్రిస్క్రిప్షన్స్ ICMR వాళ్ళు ఇచ్చారు, పోయాయి, ఇవన్నీ జరిగాయి. మరి ఆయుర్వేద వైద్యంలో తగ్గిన వాటిని మరి ఎవరు చూడాలి? వీటిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ లేదా? ఆయుర్వేద వైద్యంలో ఎడ్యుకేషన్ లేదా?
ఎండీలు లేవా? ఇక్కడ జరగట్లేదా మార్పులు? ఈ మార్పులు కూడా సజీవమైనవి, శాస్త్రీయమైనవి. కేవలము పనిగట్టుకొని మాట్లాడడం అంటే ఏమిటంటే అవతల వాళ్ళు ఎవరూ లేరు, ఇంకేమీ లేదు ఇందులో అన్నట్టుగా వెటకారంగా మాట్లాడడం, ఇది తప్ప వేరే లేదు అంటూ ప్రజల్లో మాట్లాడడం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే వ్యాపార ధోరణితో మాట్లాడేటటువంటి అంశాలను పక్కన పెట్టి ఆయుర్వేద వైద్యము సజీవంగా మసకబారిందే తప్ప చచ్చిపోలేదు. అది ఆయుర్వేద వైద్యం మసకబారింది. మసకబారినప్పుడు ఏం చేస్తాం? మనం బాగా తోముతాము. ఒక గ్లాస్ మసకబారింది అనుకోండి, ఏం చేస్తాము? నీళ్ళు వేసి మరొకటేసి ఇంకేదైనా కెమికల్ వేసి చక్కగా మెరిసేటట్టుగా తోముతున్నాం. ఇప్పుడు మెరుస్తున్న ఆయుర్వేదాన్ని మీకు మేము చూపిస్తున్నాం. కాబట్టి మెరిసే ఆయుర్వేదాన్ని చూసి అద్భుతమైనటువంటి వైద్యంగా స్వీకరించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇతరులు చెప్పినట్టుగా అందులో లేదు ఇందులో లేదు అంటే మీరు కేవలం అక్కడికి ఆగిపోకండి. వాళ్ళు చెప్పే మాటలనే నమ్మకండి. ఇక్కడ మేము చెప్పే మాటలను ఆలకించండి, వేగంగా నిర్ణయం తీసుకోండి. ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది చాలా వాటికి సజీవంగా బ్రతికుంది. ఈ బ్రతుకున్న ఆయుర్వేదాన్ని నిలుపుకొని మళ్ళీ రేపన్న రోజున సుశ్రుతులు చేసేటటువంటి సర్జరీలు లాంటివి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఆయుర్వేదంలో వచ్చే దిశగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు మేడం చెప్పండి. డాక్టర్తో మాట్లాడండి. గర్భసంచి ఆపరేషన్ అయింది సార్, వెయిట్ పెరుగుతుంది, కారణం ఏంటి సార్? అంటే ఈ గర్భసంచి ఆపరేషన్లు అయినటువంటి వాళ్ళు అసలు చాలా వరకు గర్భసంచి ఆపరేషన్లు కేవలము లోపల గర్భాశయ గోడలు అనేటటువంటివి దళసరిగా మారినప్పుడు కొంచెం వీళ్ళకి ఏమిటంటే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేటటువంటి వస్తుంది. ఒక్కొక్కసారి రావాల్సిన దానికన్నా ఎక్కువ మెన్సెస్ వస్తుంది, అంటే రక్తస్రావం ఎక్కువ అవుతుంది. తర్వాత ఈ ప్రత్యేక పరిస్థితులలో వాళ్ళు ఏమంటారంటే మీకు లోపల క్యాన్సర్ లాంటి కణజాలం వచ్చే ఆస్కారం ఉందని గర్భసంచిని తీసేస్తారు. ఈ గర్భసంచిని తీసేసిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్స్లో తేడాలు రావడం వల్ల అధిక బరువు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి చాలా మందిలో అంటే ఇక్కడ మనకి ఏదన్నా కొంచెం బ్లీడింగ్లో తేడా వచ్చింది అంటే వెంటనే ఆపరేషన్ పెడతారు. కాబట్టి మీరు ఆపరేషన్కి వెళ్లకుండా చాలా వరకు బిగినింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయుర్వేద వైద్యం కనుక వాడుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇర్రెగ్యులర్ మెన్సెస్ను ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. గర్భాశయ గోడలు ఏవైతే దళసరిగా మారతాయో అవి మళ్ళీ కూడా నార్మల్ అవస్థలోకి వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇర్రెగ్యులర్ మెన్సెస్ కెన్ బి కరెక్టెడ్ త్రూ ఆయుర్వేద. కాబట్టి ఆపరేషన్ వెళ్ళని వాళ్ళు ఆపరేషన్ దాకా వెళ్ళకండి. ఇంకా వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తాము, బరువు పెరిగిందంటే బరువు తగ్గించుకోవడానికి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వైద్యుల పర్యవేక్షణలు తీసుకుంటే బాగుంటుంది. మీరు అప్పటిదాకా ఏం చేస్తారంటే నవక గుగ్గులు పొద్దున ఒక 3 మాత్రలు, సాయంత్రం ఒక 3 మాత్రలు తీసుకోండి. కొంచెం నూనె వస్తువులు తగ్గించండి, కొంచెం వాకింగ్ లాంటిది చేయండి. ఇట్లా చేసినట్లయితే మనకు అధిక బరువు తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. డాక్టర్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి విజయరెడ్డి గారు. నమస్తే అండి విజయరెడ్డి గారు. నమస్తేనండి. డాక్టర్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి రెడ్డి గారు. సార్ మా మిస్సెస్ కి లెఫ్ట్ లెగ్ మొత్తం బాగా ఒక దాదాపు 15 years నుంచి ఉందండి నొప్పి. ఎక్కడ? లెఫ్ట్ లెగ్ లో? లెఫ్ట్ లెగ్ అండి. ఓకే. పైనుంచి కింది వరకు ఎప్పుడు కాలు నొప్పి అండి, ఎప్పుడు బాగా కాలు నొప్పిగా ఉంటుందండి ఎప్పుడు. ఓకే. అది ఎంఆర్ఐ తీయించారా రెడ్డి గారు? ఎంఆర్ఐ తీయించారా? ఎంఆర్ఐ తీపి లేదండి. ఎక్స్రే తీయించారా? హలో, ఎక్స్రే తీయించారా రెడ్డి గారు? లేదండి, ఏం తీపి లేదండి. మరి తీయించాలి కదా రెడ్డి గారు, వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను వ్యాధి నిర్ధారణ ఏదో టుకఫ్ ఇలా ఉంటుందని నేను అన్నా అనుకోండి, చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారు, ఆయుర్వేద వైద్యులకు వ్యాధి నిర్ధారణ చేయడం రాదు అంటారు కదా. మళ్ళీ అదొక పెద్ద బాధ. ఇంగ్లీష్ డాక్టర్ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని ఏమనరు. వాళ్ళంతా కడిగిన ముత్యాలు, బంగారు, వెండి, దేవతా విగ్రహాలు వాళ్ళని ఏమనరు. కానీ మమ్మల్ని ఏమంటారు, అమ్మ ఇదన్నా చేయించలేదా, ఇది చేయించలేదా అంటారు. సో కాబట్టి ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో ఏదైనా కానీ ఒక 6 వారాల నుంచి 8 వారాల లోపు కనుక ఒకవేళ ఏదైనా నొప్పి ఉన్నట్లయితే ఆ నొప్పికి గల కారణం ఏంటి కనుక్కోవాలి. వ్యాధి నిర్ధారణ చేసి ఇదే ఆయుర్వేద వైద్యంలో శాస్త్రీయం అంటే ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇదే. సో ఎక్స్రే తీసుకొని ఎముకల్లో ఏదైనా అరుగుదల ఉందా,
డిస్కులు ఏమైనా జారాయా, లిస్థెసిస్ లాంటిది ఏమైనా జరిగిందా, బోన్ యొక్క అలైన్మెంట్ ఏమైనా మారిందా, డీజనరేషన్ ఏమైనా ఉందా, ఆస్టియోపోరోసిస్ లాంటిది ఏమైనా ఉందా అనేది మనం చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. అట్లా చేసుకున్నట్లయితే వ్యాధి నిర్ధారణ చేసుకున్నప్పుడు ఆ వ్యాధి యొక్క అంశాలను తగ్గించడానికి దానికి తగినటువంటి చికిత్సను ఆయుర్వేద వైద్యంలో టైలర్ మేడ్ చేస్తాం. సో మీరు చెప్పిన ఒకే లక్షణంతో నాకు అర్థమైంది ఏమిటంటే సియాటికా. ఎందుకంటే నాకు విశాలమైనటువంటి 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ కీళ్ళ నొప్పులు, డిస్కులు, వెన్నునొప్పి సమస్యలకు సంబంధించినటువంటి అతి తీవ్రమైన లేవలేని పరిస్థితిలో ఉన్న కేసులు కూడా చూశాను. అద్భుతంగా ఆయుర్వేద వైద్యంతో తగ్గించాం. సో మీ ఆవిడకి ఏంటంటే ప్రధానంగా సియాటికా అంటారు దాన్ని, ద లెఫ్ట్ సైడ్ సియాటికా అంట. అంటే సియాటికా నరువు పైన డిస్కులు జారి ఒత్తడం వల్ల నరం అక్కడ ఇరుక్కున్నట్టుగా అయిపోయేసి టైట్ అయిపోయేసి తూడేసేటటువంటి నొప్పి, కాలులో టింగ్లింగ్ సెన్సేషన్ అంటే జలజల అంటున్నట్టుగా ఉండడం, కరెంట్ షాకులు పెట్టినట్టుగా ఉండడం, నమ్మురేస్ రావడం లాంటి ఈ లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని సియాటికా అంటారు. సో ఇట్లాంటి వాటిల్లో ఆయుర్వేద వైద్యం ద్వారా అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి పర్సనల్గా వచ్చి కలిసినట్లయితే మంచి వైద్యం చేద్దాం. అప్పటిదాకా త్రయోదశాంగ గుగ్గులు 2 మాత్రలు పొద్దున్న, 2 మాత్రలు రాత్రి వాడండి. అట్లా వాడుతూ చికిత్స చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ కాలం డిలే చేసినట్లయితే నొప్పి తట్టుకోలేక మళ్ళీ అక్కడికే వెళ్తాం. వాళ్ళు సర్జరీ చేస్తే బాగుంటుందంటారు, చేయించుకుంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఫేస్ చేయాల్సిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి వ్యాధి నిర్ధారణ ఇక్కడ చేసుకొని చక్కగా వాడుకున్నట్లయితే అద్భుతమైనటువంటి వైద్యాన్ని పొందే ఆస్కారం ఉంటుంది. ఇది ఆయుర్వేద వైద్యంలో శాస్త్రీయమైనది. ఇంకా ఈరోజు చెప్తున్నటువంటి అలోపతి కన్నా ఆయుర్వేదం భిన్నమైంది. ఎట్లా అంటే శరీరంలో ఉండేటటువంటి రోగాలు రావడానికి ప్రకృతిలో ఉండేటటువంటి ముఖ్యంగా ఈ దోష వైషమ్యం ప్రధానమైన కారణం చెప్తుంది. ఈ రోజుల్లో అది ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఆదరణ పొందింది, త్రిదోష సిద్ధాంతం. దానివల్ల ఒక వ్యక్తి యొక్క శరీర ప్రకృతిని కనుక్కొని ఒక చక్కగా అతని శరీరానికి అనుకూలమైనటువంటి వైద్యాన్ని కూడా చేసేటటువంటి ఆస్కారం ఉంది. ఇది నేటి చెప్పాలంటే జినోమ్ లాంటి స్ట్రక్చర్తో కూడిన అంశాన్ని తెలుసుకుని వైద్యం చేసేటటువంటి ఇది చాలా అడ్వాన్స్ అన్నట్టు చెప్పాలంటే. కాబట్టి ఆయుర్వేద వైద్యం శాస్త్రీయమైనదే కాకుండా ఇంగ్లీష్ వైద్యం కన్నా భిన్నమైంది. శరీర ప్రకృతిని కూడా పరిగణలోకి తీసుకొని వైద్యం చేయమని చెప్తుంది. మానసికమైన కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని వైద్యం చేయమని చెప్తుంది. కాబట్టి ఇది ఇంగ్లీష్ వైద్యం కన్నా భిన్నమైంది, శాస్త్రీయమైనది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఆయుర్వేదంలో కూడా శాస్త్రీయ పద్ధతి ఉందని చెప్పారు, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు, అలాగే కాలర్స్కి వ్యూవర్స్కి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ బుక్కా మహేష్ గారితో గురు ఆయుర్ కేర్ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.